ఎందుకు మరి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావు కదా ఆత్మగౌరవం అని, బీసీ సామాజిక న్యాయం అని. ముఖ్యమంత్రి గారు నీ నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం, మీ నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం సార్. ఏ పార్టీ మీరు బీసీలకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు, ఏ పార్టీ ఏం చేస్తూ ఉన్నారో కొడంగల్ నియోజకవర్గం చూద్దాం. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈయన పదవులు ఎవరెవరికి ఇచ్చిండు ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. కొడంగల్ ఇక్కడ ఈయన సొంత జిల్లాల వికారాబాద్లో ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. ఒక్క బీసీకి ఇవ్వలే ఎమ్మెల్యే, నో బీసీ ఈయన జిల్లాలో. ఏది వికారాబాద్ జిల్లా. నామినేటెడ్ పోస్టుల సంగతి చూద్దాం. ఎంపీలు ఎవరెవరు ఉన్నారయ్యా, ఎంపీ పదవులు ఎవరెవరికి ఇచ్చిండు. ఈయన పోటీ చేసింది విశ్వేశ్వర్ రెడ్డి అక్కడ ఎంపీ. ఈయన మీద రంజిత్ రెడ్డికి ఇచ్చిండు, రంజిత్ రెడ్డి నుంచి. ఇక రెండవది ఏది పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నంను చీఫ్ విప్ చేసిండు, చీఫ్ విప్. ఇది తాండూరు ఎమ్మెల్యే రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రెడ్డి, కొడంగల్ రెడ్డి. ఇక నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పోలీస్ హౌసింగ్ వెల్ఫేర్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి, వైశ్య కార్పొరేషన్ మా వైశ్య బిడ్డకి ఇచ్చారు. ఒక వైశ్య కాల్వ సుజాత వైశ్య బిడ్డ. లైబ్రరీ చైర్మన్ ఎవరికి ఇచ్చినవా? లైబ్రరీ చైర్మన్ రాజేష్ రెడ్డి. ఇప్పుడు కొడంగల్ కోర్టు పీపీ ఎవరు? సుధాకర్ రెడ్డి. డిసిసి ఎవరు? రామ్మోహన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు జిల్లాకి? సతీష్ రెడ్డి. ఎన్ఎస్టిఐ ప్రెసిడెంట్ ఎవరు ఈ జిల్లాకి? జైపాల్ రెడ్డి. నీ జిల్లాలనే దిక్కులేదు సామాజిక న్యాయానికి నీ పార్టీలో. ఇక వీళ్ళు సామాజిక న్యాయం చేసేటందుకు సుదర్శన్ రెడ్డి గారట ఉప రాష్ట్రపతి సీట్లో కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుందట. నేను నిన్న మొత్తం ఆయన జడ్జిమెంట్లు, ఆయన కథ కార్ఖాన మొత్తం చదువుకుంటూ వచ్చిన కీలక తీర్పులు ఇచ్చిండు. చాలా బీసీ ప్రజలారా అత్యంత ప్రమాదకరంగా మనకు అన్యాయం జరిగింది వాళ్ళ హయాంలో. అందుకోసమే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఈ ఉపరాష్ట్రపతి మీకు ఓటు కనుక ఉంటే ఉపరాష్ట్రపతిగా ఎవరికి ఓటేస్తారు? నేనైతే రాధాకృష్ణన్ బీసీ బిడ్డకి వేస్తా ఓటు. ఇక్కడ ఆత్మగౌరవం ఎక్కడిది? మా ఆత్మగౌరవం రాధాకృష్ణన్లో ఉంది. మొట్టమొదటిసారిగా ఒక బీసీ వాడు ఉపరాష్ట్రపతి అయితే తప్ప కళ్ళు మండుతున్నాయా? ఎందుకు తెచ్చిపెట్టి? ఇప్పుడు నిజంగా మీకు కనుక సామాజిక న్యాయము ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచన ఉంటే మీరు చేయాల్సిందేంది? మా కంచాయిలే అని బెటరంటారా? ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. మా కంచాయిలే గారిని బెటరించిరి. కంచాయిలే గారికి తెలిసినదో తెలుసా? సుదర్శన్ రెడ్డి గారికి. కంచాయిలే గారు జీవితం అంతా
తన ఐడియాలజీ తోటి ఈ ప్రజల్లో ఈ దేశంలో ఏం జరుగుతుందో సమాజాన్ని వివరించడానికి పనిచేసి పెళ్లి కూడా చేసుకోలే. అటువంటి బిడ్డ కంచాయిలే మీద చేయలే. ఎస్, ఇయాల్టికి దాడి జరిగి 39 రోజులు అవుతుంది, ఇంకా నిందితులను అరెస్ట్ చేయలేదు. సామాన్య జనాల పరిస్థితి ఏంది? రాచకొండ పోలీస్ షేమ్. ఇక్కడ మరి మనం పార్టీ కోణం నుంచి ఈ అంశాన్ని చూడకూడదు. అలా చూస్తే మనం ఆగమయ్యాం. పార్టీ కోణంలో ఎట్టి పరిస్థితిలో చూడకూడదు. మనకు బీసీ కోణమే. మనోడా కాదా లెక్క గంతే. మనోడైతేనే మనం మద్దతు చేయాలి. అందుకోసమే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బీసీ బిడ్డ రాధాకృష్ణన్ను గెలిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆయన ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇంకో కూటమి కావచ్చు, అవకాశం మావోనికి వచ్చింది, మా బిడ్డకు వచ్చింది అవకాశము. మా బిడ్డకు అవకాశం ఇచ్చినోనికి మంచి జరగాలని కోరుకుంటాం. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి పార్టీలు ఉండవు యాక్చువల్గా అయిన తర్వాత ఉండవు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నేనైతే నాకు ఓటు గనక ఉంటే నా ఓటును రాధాకృష్ణన్ బీసీకే వేస్తా. నాకు ఓటు గనక ఉంటే తెలుగువాడు ఆత్మగౌరవం ఎన్నడన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇదే ఇట్లా ప్రెస్ మీట్ ఆయనను ప్రకటించంగానే ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఆత్మగౌరవం ఇయ్యాలి. అదికొచ్చిన అది నీ కొడంగల్ల బీసీ ప్రజల ఆత్మగౌరవం లేదా? వాళ్ళ ఆత్మగౌరవం చంపుకొని బతా ఉన్నారు. ఇదే ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ బొందబెట్టి బీసీలకు అన్యాయం చేసింది. ఉన్న బీసీలనైనా గెలిపించడని చెప్పిన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఆత్మగౌరవం బీసీ ఆత్మగౌరవం వద్దా? బీసీ ప్రజలారా, రేవంత్ రెడ్డి అయినా ఈ పుట్టలున్న విషం సర్పం ఈ పుట్టలోకి వచ్చినంత మాత్రాన విషం పోదు. విషమే వాళ్ళు ఎప్పటికైనా అట్లే. కాబట్టి బీసీ ప్రజలారా, మన ఆత్మగౌరవం మన మన అధికారం మనకు రాజకీయ అధికారంతోనే సాధ్యమవుతుంది. అందుకే ఆ విధంగా మనం ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అడుగులు ముందుకేయాలి. ఎస్, 100% బీసీల ద్రోహిగా రేవంత్ రెడ్డి ముద్ర వేసుకుంటే ఎప్పుడో కులగణంలో బీసీల లెక్కలు తారుమారు చేసినప్పుడే అయిపోయింది. దానికి స్వతంత్ర కమిటీ చైర్మన్గా మళ్ళీ సుదర్శన్ రెడ్డి తెచ్చిపెట్టిండు. వాహ్! ఇంకా చిట్చాట్ చేసుకుంటే పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇయ్యే శాతగానటువంటి ముఖ్యమంత్రి ఉంటేంది నువ్వు, లేకపోతేంది ముఖ్యమంత్రిగా. మాకేమచ్చారా నీతోటిగా? అయిపోయింది నీ పని, నీ డొల్లతనం తేలిపోయింది. మా బీసీ బిడ్డ గెలవాలని కోరుకుంటున్నాం. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా బీసీ బిడ్డ రాధాకృష్ణన్ గెలవాలని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళు చేసిందే. కాబట్టి ప్రజలారా, నేను కేసీఆర్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకున్నటువంటి రాజ్యసభలు, లోక్సభ అంటే లేవు, మీకున్న రాజ్యసభ అభ్యర్థులు దయచేసి బీసీల కోటేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా బీసీ అభ్యర్థి కోటేయండి. ఆయన ఏ కూటమి నుంచి నిలబడ్డాడు అనేది కాదు, మా బీసీ అభ్యర్థి రాధాకృష్ణన్ కోటేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అసదుద్దీన్ ఓవైసీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా బీసీ అభ్యర్థి కోటేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా బీసీ అభ్యర్థి కోటేయమని మీ పార్టీ ఓటేయాలని కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా బీసీ అభ్యర్థి ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, దయచేసి మా బీసీ అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి ఓటేయండి. ఇదే మా స్టాండ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బీసీల స్టాండ్ ఇదే. ఇంకా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కంచాయిలే పనికి రాలేదా? కంచాయిలే ముఖమా మీ అందరిది? వాళ్ళ తార స్టఫ్ లేదు, బిఫ్ లేదు, అబ్బా ఉత్తదే బ్లఫ్. అందుకోసమే ప్రజలారా, ఓట్లు మన దగ్గర ఉన్నాయి, ఆడని ఏం డ్రామా ఆడతారో. ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు లోకల్ బాడీకి రావి, బీసీలం చెప్తాం. అప్పుడు పార్టీ తరఫున వీటి తరఫున ఏం అవసరం లేదు, మీ పని రిజర్వేషన్ అవసరం లేదు. అట్లయితే ఇప్పుడు ఏం చేయాలన్నట్టు, నీ లక్ష్యం పూటకోసారి మారొద్దా అన్నా అని చెప్పని అంటుడు. ఒక విషయం, బీసీ బిడ్డ కోటేయమంటే మారినది అంటే రెడ్ల కోట్లేయన్నా, మేము రెడ్ల కోట్లేయమని చెప్పాలే మేము. ఇదే రేవంత్ రెడ్డి గారు
ఏబీవీపీలో ఉంటాడు, ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో ఉంటాడు, ఆడికేని టీఆర్ఎస్లో చేరుతాడు, ఆడికేని తెలుగుదేశంలో చేరుతాడు, ఆడికేని కాంగ్రెస్లో చేరుతాడు. వాళ్ళేం మారలే. మేము మా బీసీల ఆత్మగౌరవం అంటే ఇది వచ్చినది. బరాబర్ బీసీలే మాకు కావాల్సింది. ఆడ ఏ పార్టీలు ఉన్నా సరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం, బీజేపీలో ఉన్న బీసీల మీద ఎవరైనా అగ్రవర్ణాలు దాడి చేసినా మేము మాట్లాడతాం. మా వాదం బీసీ వాదం, బీసీ వాదం, మాది ఆత్మగౌరవం. వాళ్ళు మా బిడ్డలే. తాత్కాలికంగా బంద్ అయి ఉండొచ్చు, ఏదో ఒక రోజు వాళ్ళు రావాల్సిందే. ఈ బీసీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదుగా. అంటే ఇట్లుంటుంది అన్నట్టు. ఇక మాణిక్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, సుదర్శన్ రెడ్డి హీరో అని చెప్పి చెప్తా ఉన్నాడు. రెడ్లకు హీరో మేము కాదంటలేము, రెడ్లకు హీరో మేము తప్పేం అంటలేము. ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ వారియే, మనం పార్టీ కోణంలో చూడకూడదు. సుదర్శన్ ఇక మాణిక్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థి గురించి ఎట్లా ప్రచారం చేసుకుంటున్నాడు చూడండి. సుదర్శన్ రెడ్డి కష్టపడుతున్నాడు. ఇతను కమిట్మెంట్ ఒప్పుకోవాలి. ఆయన వర్గం కోసం, ఆయన రెడ్డి జాతి కోసం ఆయన కామెంట్ పెట్టుకుంటున్నాడు. ఆయన ఒప్పుకోవాలి. గ్రేట్. అసలు అట్లా వేయాలి. అసలు బీసీలు మరి మీరు పెట్టుకోరేందయ్యా, మేము పెట్టుకుంటున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఈ బీసీలు మీరు దమ్ముంటే మీరు రాధాకృష్ణన్ పేరు పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు కదా. సోయి ఉండాలంటారు. మనకి ఏది లేదు, వట్టిగానే ఏం చెప్తున్నాం, ఏమీ కాదు. మళ్ళా కొంతమంది ఇక బీసీలకు వీళ్ళేదో మంచి చేస్తున్నట్టుగా, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు వాని యువసేన వీని యువసేన పెట్టుకొని పబ్బం గడుపుకుంటుంది తప్ప ఇంకోటి లేదు. ఈసారి బీసీలమంతా ఒక్కటై బీసీ గలం వినిపిస్తా ఉన్నాము, బీసీ ప్రజలమంతా ఒక్కటై వినిపిస్తా ఉన్నాము. మీకు సహజంగానే అది జీర్ణం కాదు. మాణిక్ రెడ్డిని మనం ఎందుకు అనాలి? మన అభ్యర్థి గొప్పతనం చెప్పండి. ఆయన అభ్యర్థిని ఆయన బలపరచుకోండి. బీసీ అభ్యర్థిని బీసీ చెప్పుకోండి. తప్పేముంది, ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టాన్ని మనం, ఆయన అభిప్రాయాన్ని గౌరవించాలి. మన అభిప్రాయం ఏందో కూడా మనం పెట్టాలి కదా, తెలుస్తుంది. ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి అది, ఈయన అభ్యర్థిత్వానికి సంబంధించి ఇది. సో ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతిగా ఒక్క బీసీ లేడు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రపతిగా ఒక్క బీసీ లేడు. ఉపరాష్ట్రపతిగా లేడు, రాష్ట్రపతిగా లేడు. ఇంకేడున్నాడు? అందుకోసమే బీసీ బిడ్డ ఏం బయటోడు కాదే, మన ద్రవిడ బిడ్డనే కదా, మన తమిళనాడే కదా, మన ద్రవిడ బిడ్డనే కదా, దక్షిణ భారతదేశమే. ఇక్కడ మన రక్తం దాగిన వాళ్ళకంటే వాళ్ళు నయం కాదా బీసీలు? తమిళనాడులో లీడర్లకు ఉన్న బీసీ కమిట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఉంటే నిజంగా ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చుంటే బీసీలకు బిల్లు అమలు కానిస్తాడా? వాళ్ళు కొన్ని సందర్భాలు వస్తే స్టాలిన్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారు. అట్లుంటది. స్టాలిన్ కూడా సపోర్ట్ చేస్తాడు అవసరమైతే సందర్భాలు వస్తే అట్లుంటది. నేనేమంటున్నంటే మా బీసీ అభ్యర్థి మనలో ఇప్పుడు వచ్చిన చైతన్యం అలాగే ఉంటే ఖచ్చితంగా వచ్చి తీరింది. తెలంగాణ రాష్ట్రం బీసీల మీరు రాసి పెట్టుకోండి. 2028 నాడు వీళ్ళంతా చిత్తు కొట్టుకపోతారు. ఈ బీసీలను ఇన్ని రోజులు అనగదొక్కుతున్నటువంటి వాళ్ళంతా చిత్తు కొట్టుకపోతారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది, ఆ కథ జరుగుతుంది. ఇక పత్రికలలో మీ అందరికి తెలుసు, మన తెలుగు బిడ్డ, మన ఆత్మగౌరవం, మన రైతు కుటుంబం, అంచెలంచె, ఈ అన్ని డ్రామాలు ఉంటాయి. అసలు విషయం ఇది. మనం బీసీల వైపు.